కూర్చుందామా మోసవాడు అందరూ నలుగురు పిల్లలే పడిపోయారు. జై శ్రీరామ్ 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 గొలిచి నీ మెడల వేసిన తీయనైన తీరొక్క పళ్ళు తెచ్చిన తీరుగా మొక్కి నీ ముందు పెట్టిన మనసార నిన్ను దల్చి కన్నులార నిన్ను చూసి మై మరచిపోయినామయ్యా వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు ఇష్టమైన లేలేత పచ్చి కొబ్బర మేము నిష్టగా నీకే అర్పించినాము నీకు ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము ఎన్నెన్ని జన్మలందు ఏ పుణ్య ఫలమో నీ దర్శన భాగ్యమే వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు
విరజిల్లె నీ కోవెల కోరి భక్తులకు దొరికెను నీ దీవెనా సకల భాగ్యాలు కలిగించే దొరనీవని మా భారమంత నీ పైన వేసినామయ్యా ఆపదల్లో ఆదుకునే ఆత్మబంధు నీ వంట అతితో వేడినామయ్యా వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరంగ హనుమయ్య తండ్రి నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరంగ హనుమయ్య తండ్రి నీకు మా సింగారు తల్లివమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ రోగాలను పూర్చి రోజులు గడవబట్టే తిందామంటే తిండి కట్టుబట్టలు లేక దరిద్రమే మాకు దయ్యమై పట్టిందమ్మా నీ దయ్య కరుణై బతికే బరువయ్యిందమ్మా తల్లి మా ఇల్లు వాకిలంత చూడు దుర్గమ్మ వల్ల కాడుగా మారినమ్మ దుర్గమ్మ బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధ పోయినేడు మొక్కుకున్న మొక్కులు తీర్చలేక కోరి మొక్కిన గాని కొండకు రాలేదని అమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ అంతే తెచ్చి కనకారు కాలమ్మ బాగులే సుకుమారి బడి నేను మెచ్చాను వచ్చాను రమ్మని ఆకాశికి కరుల రాజునే నరకాల నీ వంటి సరుకె పుడుకనే అవశ్యమోటనే కానిమ్ము నీ కౌగిలే తవ సింహాసనం రసలోకమే ఇక మన కాపురం యమ సరదాగా సాగాలి ఈ సంబరం
సున్నపు సింగారం పసుపు కుంకుమ పట్లందం ఎలుగుతాంట దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం ఇల్లం పల్లెం పుడుకలు బెల్లం తర్వాతన యాపకములు చేసెను గానం ఇల్లం పల్లెం షాపల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై ఊరువాడ ఊదు భక్తి పుగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నిమెరాగిస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం ఇకు నాటుకోడి గోస్తాం కళ్ళు సాక గోస్తాం దిల్లం బల్లం టనకనకర టనకనకర దిల్లం బల్లం టంగ 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 టనకర శివుని చిన్న బిడ్డ మంగు కాపాడమ్మా
కోడలు ఎలా ఉంటుందో తెలుసా? దాని బొగ్గలు గులాబీ జాములు. ఆ బొగ్గలు 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 బాగున్నాయే, దాని బొగ్గలు బాగున్నాయే, దాని బొగ్గలు చూస్తే గంటపట్టెక్కల ముద్దుగా ఉన్నాయే, మళ్ళీ ముద్దుగా ఉన్నాయే. అవి లిప్పులు కాదు మెత్తగా ఉన్నా దుదులు అన్నాది. ఆ లిప్పుల మీద ముద్దులు పెట్టి రుద్దేమన్నాది. నీ కోడలు చూస్తే తాటి ముద్దులు లేకున్నది. ఆ నడుము చూడగానే మనసు లాగుతున్నది. పిన్ని, నీ కోడలు సముద్రంలో సొర్ర చేపల రగిలిపోతుంది. ఎత్తు చెప్పులేసింది చిన్ని, నాకు ఎత్తి ఎత్తి చూపింది చిన్ని. నువ్వు అనుకున్నావు కాదు మరి పిన్ని, దాని కాళ్ళకున్న చెప్పు సైజు పిన్ని. బిడ్డ దశలోని పిల్ల నచ్చేసింది, నాకు నచ్చేసింది. నా చిన్ని గుండెకి చిన్ని నచ్చేసింది, నాకు నచ్చేసింది. ఆ పింక్ దశలోని పిల్ల నచ్చేసింది, నాకు నచ్చేసింది. నా చిన్ని గుండెకి చిన్ని నచ్చేసింది, చిన్ని నచ్చేసింది.
భామ బంతిరమ్మ బండెక్కన లాగిల్తన గుమ్మ గుమ్మ గుట్ల బొమ్మ దున్ని పొడే దులిపెయ్యన దరువేసే ఎడ్డాకడ వడవే బురువడ బావా బావా బంతి పువ్వా పండక్కిన బండిక్కవా భామ భామ బంతిరమ్మ బండెక్కన లాగిల్తన పంచుకుంటావా పండే పైరమ్మలో వయ్యారమే చూశా వచ్చే గౌరమ్మతో వసంత మాడేశా అందమే జత చేసుకో అందులో రుచి చూసుకో కడలాడే నడుమెక్కడో అదిలాడే బుడుపక్కడే బావా బావా బంతి పువ్వా పండక్కిన బండిక్కవా గమ గమ బంతిరమ్మ బండెక్కన లాగించనా చేరుడున్నే పదునొచ్చింది చేతికొస్తావా పంట కోసే అదునొచ్చింది పక్కకొస్తావా మల్లె పూదోటలో మయ్యాన మాటేశ సందే పొత్తిళ్ళలో చయాన మాటేశ గుమ్మగా గురి చూడని కమ్మగా అసి తీరని బావా బావా బంతి పువ్వా పండక్కిన బండెక్కవా అమ అమ బంతిరమ్మ బండెక్కన లాగిల్తనా వేసుకుంటే నువ్వు కలిసేసుమా అనండి
కొంచెం సైడ్ ఇవ్వండి. కొంచెం ముందుకు పెట్టాల్సిందిగా కోరుతున్నా. కొంచెం ముందు ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో గుళ్ళల్లో కూడా అందరూ కూడా కుటుంబాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు అన్నీ కూడా ప్రార్థనలు చేయటం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ కమ్మపాలెంకు సంబంధించిన మన అప్పాయిగుంటలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర తెప్పోత్సవం పెట్టుకోవటం, తెప్పోత్సవంలో ఎంతోమంది భక్తులు కూడా ఈరోజు స్వామివారి రామ సీత అదేవిధంగా ఆంజనేయ స్వామిని కూడా ఊరేగింపుతోటి తెప్పోత్సవం చేయటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ తెప్పోత్సవ కార్యక్రమాలు చేసుకొని ఎంతోమంది భక్తులు కూడా రావటం కూడా మనం ఇదివరకు కూడా వచ్చాం. ఇదివరకు కూడా నేను కూడా వచ్చా, ఇప్పుడు కూడా నేను కూడా రావటం, ఈరోజు ఈ గుళ్ళో ప్రార్థనలో నేను కూడా పాల్పంచుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కూడా భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఏదైనా ఈ కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం.